మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చేసే ఎక్సర్సైజ్ కానీ? ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ డిఎస్ఆర్ మాకు ఒక 1.5 అవర్ 2 అవర్స్ టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి కదా. ఆ టెలికాన్ఫరెన్స్లో మాది అయిపోయిన తర్వాత దెన్ వాకింగ్ కానీ ట్రెడ్మిల్ మీద చిన్న చిన్న స్ట్రెచింగ్స్ కానీ అవి చేస్తూ ఉంటాం. ఇంటేక్ అండి, ఫుడ్ ఇంటేక్ మనము ఎందుకంటే ఎక్కువ తినకుండా మనకు మళ్ళీ ఆగలే తినడానికి దొరుకుతుంది కదండి. సో ఎప్పుడు 30-40% మనము స్టమక్ ఎంటీ పెడితే సరిపోతుంది. సో ఫుడ్ ఇంటేక్ చాలా, డైట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మార్నింగ్ జిమ్ అది నార్మల్గా చేస్తూ ఉంటాం, ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా చేస్తాం. 1/2 అవర్ 1 అవర్ ఏం చేస్తుంటారు? ట్రెడ్మిల్ అని ఇంకేం చేస్తాం? ట్రెడ్మిల్ చేస్తూ ఉంటాం, నార్మల్గా పుషప్స్ అవి బేసిక్ కాల్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ చేస్తాం. కానీ పోలీస్ అనగానే పొట్ట వస్తుంటుందండి, అంటే వాళ్ళు కూర్చొని టైంకి తినకపోవడం వల్ల వస్తుంటుంది అది. ఇదొకటి మీరు కరెక్ట్గా ఇది చెప్పాలండి యాక్చువల్గా నేను, ఎందుకంటే వాళ్ళకి టైమింగ్స్ ఉండవండి. అంటే ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని మనం పోలీస్ని జడ్జి చేస్తూ ఉంటాము. అంటే సపోజ్ ఎక్కడైనా ఒకరిని తిట్టాడు అనుకోండి, సో తిడుతున్నారు పోలీసు వాళ్ళు అంతా అని అంటాం. ఒకటి పొట్ట కనబడింది అనుకోండి, చూడు వాడు పొట్ట వాడికి ఎట్లా పట్టుకుంటారు అని అంటాం. ఆ పొట్ట రావడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు 11 గంటలకు వస్తాడండి, 2 గంటలకు తిందాం అనుకునేసరికి పిటిషనర్ వస్తాడు, ఏదో ఇష్యూ ఉంటుంది, మళ్ళీ 2:30కు ఒక యాక్సిడెంట్ అవుతుందండి, 3:30-4 గంటలకు తింటాడండి. సరే దాని తర్వాత రెస్ట్ తీసుకుంటాడా అంటే ఒక రోజు రెస్ట్ ఉంటుంది, ఒక రోజు ఉండదు. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 9 అయిన తర్వాత వీక్లో కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐస్కి ఒకరోజు కానీ 2 రోజులు కానీ నైట్ షిఫ్ట్లు వస్తాయండి. సో నైట్ షిఫ్ట్లు వచ్చినప్పుడు తెల్లారి మార్నింగ్ వరకు ఆయన చేస్తాడు, నైట్ మధ్యాహ్నం తింటాడు, అది కరెక్ట్గా డైజెస్ట్ కాదు, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేసినప్పుడు అతను ఆ రోజు వీక్ ఆఫ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన మళ్ళీ నిద్రపోకుండా ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాడండి. సో అగైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అగైన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు పోలీస్ స్టేషన్. సో ఇలా వీక్లీ 2 నైట్ షిఫ్ట్లు ప్లస్ స్లీప్ డిప్రైవేషన్. ఫుడ్ కూడా ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఇల్లు ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది, సో దగ్గరలో ఏదో తినడము, ఈవినింగ్ స్నాక్స్ ఏదో తినడం వల్ల, సో ఒక అన్హెల్తీ డైట్ తినడం వల్ల వాళ్ళకి అవుతుంది. సో అదొకటి రీజన్. రెండోది ఒక ఇష్యూని తీసుకొని ఒక దగ్గర తిట్టాడు అనుకోండి ఒక కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు అంతా ఇంతే అంటారు. వాళ్ళు 999 మంచి పనులు చేస్తారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఒక వ్యక్తి చేసిన దానికంట. ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి, మనకు చిన్నప్పుడు ఒక పిల్లలు 4 years 5 years ఉంటారు, విసిగిస్తూ ఉంటారు, చెప్తా ఉంటాం. మన పిల్లల్ని దెబ్బలేస్తామా లేదా అండి? నీ సొంత కొడుకు చిన్న పిల్లాడని తెలుసు, వాడికి తెలియకుండా. సో ఏదో ఒక టైంలో మనం సహనాన్ని కోల్పోతాం. మనం పేరెంట్స్ అయి ఉండి కూడా సహనాన్ని కోల్పోయి వాళ్ళని కొడతాము, లేకపోతే తిడతాము, ఏదో ఒకటి చేస్తాము, మళ్ళీ దగ్గర తీసుకుంటాం. పోలీసులు కూడా అంతే అండి. ఒక 8 వాడు ఇప్పుడు ఒకతను తిడుతున్నాడు అని అంటే నేను దాన్ని సమర్థించట్లే, ఇట్స్ రాంగ్ ఈజ్ రాంగ్. బట్ ఎందుకో ఆడికి ఆ బిహేవియర్ వచ్చిందనేది కూడా మనం ఆలోచించాలి, జనాలు కూడా ఆలోచించాలి. దాన్ని బేస్ చేసుకొని పోలీసులంతా ఇంతే, వీళ్ళు ఇట్లా చేస్తారని దాన్ని భూతద్దంలో పెట్టి చూడడము, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లా చేస్తారు, ప్రతి పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పడం కొద్దిగా ఏమనిపిస్తుంది అంటే అండి, అది పోలీసులో మోరల్ డౌన్ చేయడానికి కారణమవుతుంది. సో అది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ లా చూడాలి, కానీ దాన్ని డిపార్ట్మెంట్కి అంటగట్టద్దు కంప్లీట్. కాకపోతే దీని వెనక ఇంకో స్టోరీ ఉంటుందండి. పోలీస్ తిట్టడం కొట్టడం అనేది జరగకుండా ఉండాలంటే ఫ్యూచర్లో తల్లిదండ్రులే ఆ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. తల్లిదండ్రులు ముందు కంట్రోల్ చేయాలి, చేయకపోతే నెక్స్ట్ గురువు కంట్రోల్ చేయాలి, గురువు చేయి దాటిపోతే పోలీస్ కంట్రోల్ చేస్తారు. అదే మన పిల్లల్ని కొట్టకుండా పోలీస్ తిట్టకుండా ఉండాలంటే పేరెంట్స్ కరెక్ట్గా తీసుకొస్తే అక్కడ సగం సార్ట్ అవుట్ అయిపోతుంది. కానీ పేరెంట్స్ మా పిల్లడు ముద్దుగా చేస్తాం, వాడు అడిగినవి ఇస్తాం, వాడికి ఎత్తుకొని తిప్పుతాం, అక్కడ మనం ఏం చెయ్యం. నెక్స్ట్ గురువు దగ్గరకు వస్తాడు, గురువు కొడితే నా పిల్లని నేనే కొట్టలేదు నువ్వు కొడతావా అంటూ గురువు మీద కూడా తిరగబడే రోజులు ఇప్పుడు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు కొట్టక గురువు మందలించక మరి ఎవరు చేయాలి? ఎవరో సెట్ చేయాలి కదా, సొసైటీ చేయాలి కదా, సొసైటీకి వాడు బ్యాడ్ ఫీల్ అవుతాడు కదా, అక్కడ పోలీస్ వస్తుంది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి, ఇదే ప్రజలు కోవిడ్ టైంలో ఆర్డర్ సెట్ చేయడానికి, కోవిడ్ని వ్యాప్తి ఉండడానికి ఫోర్స్ యూజ్ చేస్తే సమర్థిస్తారు. అదే ఏదో ఒక దగ్గర అంటే నార్మల్గా అంటే ఇప్పుడు బందోబస్తు జరిగినప్పుడు మాబ్ని పంపించాలి. వీఆర్ లీగల్లీ అలౌడ్ టు యూజ్ ద ఫోర్స్ టు డిస్పర్స్ ద క్రౌడ్. ఎనీ ఇల్లీగల్ క్రౌడ్ ఏదైనా ఉంటే వీఆర్ లీగల్లీ అలౌడ్ టు యూజ్ ద ఫోర్స్ టు డిస్పర్స్ ద క్రౌడ్. నార్మల్గా వెళ్ళండి బాబు అని టచ్ చేస్తే సార్ ముట్టుకోకండి సార్ పోతున్నాం అంటారు. అంటే అదేదో నౌ వి ఫీల్ దట్ వీఆర్, ఒకప్పుడు అన్టచబుల్స్ ఎట్లా ఫీల్ అయ్యారో మేము అట్లా ఫీల్ అయ్యాం. నేను 2-3 ఇన్సిడెంట్లో చూశాను, అరే వెళ్ళండి బాబు ఎందుకు, అయిపోయింది కదా, ధర్నా చేశారు అయిపోయింది కదా, ఇలాంటి ఇక్కడ ఉండొద్దు, డిస్పర్స్ చేయండి అని మనం డీఎస్కలేట్ చేస్తూ ఉంటుంది సిచ్యువేషన్. ముట్టుకోకండి సార్ అంటాడు. అరే ముట్టుకుంటే అవుతుంది అంటున్నాను. అదే పబ్లిక్ చూడండి, ఇంట్లో కరెంట్ పోయినట్టు ఏదో అయినా నువ్వు పోలీస్ అంటారు వాళ్ళు. సో అదే అంటున్నా అండి, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే జనాలు కూడా మారాలి కొద్దిగా, సామాజిక స్పృహ కూడా ఉండాలి పోలీసులతో. అంటే అది బేసిక్గా పేరెంట్స్ నుంచి రావాలండి. ఎడ్యుకేషన్. పేరెంట్స్ ఏం చేస్తారంటే చిన్నప్పుడే మనకి ఒక బ్యాడ్ ఉంది, అన్నం తినకపోతే పోలీసుని ఇస్తారంట తల్లి,
అక్కడ మనకి మైండ్లో పోలీస్ అంటే ఒక నెగిటివ్ పడిపోతుంటుంది. అదొకటండి, ఎవరైనా వచ్చినా కూడా ఇంతవరకు మేము పోలీస్ స్టేషన్ పోలేదు సార్ మా జీవితంలో అవును, అదేదో అంటే అదే అదేం పాపం కాదండి అని చెప్తాను నేను. అదేం పాపం కాదండి, మంచిదే, తప్ప ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు హాస్పిటల్ పోనంత మాత్రం హాస్పిటల్స్ ఆర్ నాట్ బ్యాడ్, పోలీస్ స్టేషన్ కూడా జరిగింది వచ్చారు. డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ యు ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్ అని.